Hi students, this is Sai Vinay, working as ITCT trainer in AP Tribal Welfare Residential School, Chittedu, SPSR, నెల్లూరు డిస్టిక్. మనం ప్రీవియస్ క్లాస్లో పైథాన్ అంటే ఏంటి, ఆ పైథాన్ ఫౌండర్ ఎవరు, అలాగే పైథాన్ అప్లికేషన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, అలానే పైథాన్ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా, అలానే పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా, అలానే ఐడిఎల్ఈ ద్వారా ఐడి ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చూసాము. ఈ క్లాస్లో మనము పైథాన్ వేరియబుల్స్ గురించి చూద్దాం. అలానే ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్కడి నుంచైనా సరే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే మనకు పైథాన్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపించలేదు, ఎందుకంటే వేరియబుల్స్ అనేది చేంజ్ చేయాలి అక్కడ. సో ఎలా చేంజ్ చేయాలని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఎందుకంటే లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని నేను ఈ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా ఐడిఎల్లోనే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఐడిఎల్లోనే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఐడిఎల్ అనేది ఎలా వస్తుందో కూడా చూసాం. డైరెక్ట్‌గా పైథాన్ ప్రోగ్రామ్‌ని పైథాన్ ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు, పైథాన్ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఐడి అనేసి వస్తుంది. సో అది ఎలా ఓపెన్ చేస్తాము, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా చేస్తామో కూడా చూసాము. నెక్స్ట్ ఈరోజు వేరియబుల్‌కి సంబంధించిన పైథాన్ వేరియబుల్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఐడిఎల్‌లోనే ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకేనా? నెక్స్ట్ అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్ అనేది ఒక నేమ్. ఒక నేమ్. మనం మ్యాథమెటికల్‌గా మనం A = 20, B = 30 అయితే C = A+B అంటాం. అప్పుడు C = A+B అన్నప్పుడు 20 + 30 = 50 ఆన్సర్ చేస్తాం. నువ్వు Aని 20 ఎలా తీసుకున్నావు? Bని 30 ఎలా తీసుకున్నావు? అంటే నువ్వు మామూలుగా ఊహించుకున్నావు. జస్ట్ అజ్యూమ్. కానీ నువ్వు సిస్టమ్‌లో ఇచ్చినావనుకో, సిస్టమ్‌లో A = 20, B = 30 అని ఇచ్చావనుకో, అది A అనే వేరియబుల్‌లో ఆ వేరియబుల్ మెమరీ లొకేషన్‌ని ఆక్యుపై చేసుకుంటుంది. ఆ మెమరీ లొకేషన్‌లో ఈ 20 అనేది స్టోర్ అవుతుంది. దట్ ఈస్ A ఈస్ 20 నంబర్ యొక్క మెమరీ లొకేషన్. నేమింగ్ మెమరీ లొకేషన్. ఒక పర్టిక్యులర్ పేరుండే మెమరీ లొకేషన్ అవుతుంది. ఏది 20 నంబర్‌కి A అనే లెటర్ అనేది. సో ఇక్కడ A, B, C వీటిని ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం. సింపుల్‌గా వేరియబుల్ డెఫినిషన్ ఏంటి? నేమింగ్ మెమరీ లొకేషన్. అలానే ఈ వేరియబుల్స్‌ని తీసుకునేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయి. ఎలా తీసుకోవచ్చు? ఎలా తీసుకోకూడదు? ఎందుకు తీసుకోకూడదు అనేసి ఇప్పుడు చూస్తాం. The first character of the variable must be an alphabet or underscore. The first character of the variable must be an alphabet or underscore. అంటే A = 20 అని తీసుకున్నాం అనుకోండి. A = 20 అని తీసుకోవచ్చు. అదే A + B = 20 అని తీసుకోవచ్చా? ఎలా తీసుకోవచ్చు? నెక్స్ట్ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఎందుకు తీసుకోకూడదు అనేసి. సో, ఫస్ట్ ఈ లైన్ చూస్తున్నాం మనము. ఫస్ట్ లైన్ యొక్క ఎలా తీసుకోవచ్చు, ఎలా తీసుకోకూడదు చూద్దాం. ఒకసారి ప్రోగ్రామ్‌లోకి వెళ్దాం. సో, ఇప్పుడు మనం ఐడియల్లీ ఎలా ఓపెన్ చేయాలి? జస్ట్ ఇక్కడ విండోస్ ఉంది కదా! స్టార్ట్ బటన్‌కెళ్ళి వెళ్ళి ఇలా క్లిక్ చేసి లేదా డైరెక్ట్‌గా సెర్చ్‌లోకెళ్ళి కూడా చేయొచ్చు. ఐడీఎల్ఈ అని టైప్ చేయగానే మనకు పైథాన్ ఐడిఎల్ఈ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు పైథాన్ ఐడిఎల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చూసాము. సో, చూడండి ఇక్కడ డైరెక్ట్‌గా A ఈక్వల్ టు మన ప్రీవియస్ క్లాస్‌లో చూసినట్టు ఒక కాలిక్యులేటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చని చెప్పుకున్నాం మనము. నెక్స్ట్ B ఈక్వల్ టు
30 అన్నాను. అప్పుడు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. అయితే ప్రింట్ డబుల్ కొటేషన్లో సి ఇస్తున్నాను నేను. గమనించాలి ఇక్కడ మీరు. డబుల్ కొటేషన్లో సి ఇస్తున్నాను. ఏం ప్రింట్ అయింది నాకు? ఓన్లీ సి అనే లెటర్ మాత్రమే ప్రింట్ అయింది. సి అనే లెటర్ మాత్రమే ప్రింట్ అయింది. అదే నాకు నేను డబుల్ కొటేషన్లో తీసేసి ప్రింట్ పిఆర్ఐఎన్టి ప్రింట్ డబుల్ కొటేషన్లో లేకుండా డైరెక్ట్గా ఇస్తున్నాను. ఎంటర్ నొక్కుతున్నాను. ఎంత వాల్యూ ప్రింట్ అయింది ఇక్కడ? 50 అనే నెంబర్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చాం ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 30, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాం. సో సి అనే నెంబర్ అనేది ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే దిస్ ఈస్ ఎ స్ట్రింగ్. దీన్ని ఏమంటామంటే డబుల్ కొటేషన్లు ఏది ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ అవుతుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో డబుల్ కొటేషన్లు ఏది ఇచ్చినా కూడా స్ట్రింగ్ అవుతుంది. ఏమైంది ఇక్కడ? స్ట్రింగ్ అయింది. సో నెంబర్ అనేది ప్రింట్ ఎందుకు అవ్వలేదు ఫస్ట్, తర్వాత నెంబర్ అనేది ప్రింట్ అయింది. క్లియర్ కదా? నెక్స్ట్ అదే విధంగా నేను ఏ ఓకే, ఇప్పుడు ఏ అండర్ స్క్వేర్ ఈక్వల్ టు 10 ఇచ్చాను నేను. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రింట్ పిఆర్ఐఎన్టి సి. ఇప్పుడు సి ఎంత ప్రింట్ అయింది? 50 ప్రింట్ అయింది. 50 అనే నెంబరు ప్రింట్ అయింది. ఎందుకని? ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 30 ఇచ్చాను నేను. అదే నేను ఇక్కడ చూడండి ఏ అండర్ స్క్వేర్ అని ఇచ్చాను. ఇలా కూడా ఇవ్వచ్చు వేరియబుల్స్ ని. స్టార్టింగ్ అనేది అండర్ స్క్వేర్ కానీ ఒక లెటర్ కానీ మాత్రమే ఉండాలి. అదర్ దెన్ ఏది ఉండకూడదు. సో ఇప్పుడు నేను చూడండి ప్రింట్ సి ఈక్వల్ టు ఏ అండర్ స్క్వేర్ ప్లస్ ఏ ఇస్తున్నాను నేను. ఏ అండర్ స్క్వేర్ ప్లస్ ఏ ఇస్తున్నాను. ఎంటర్ చేశాను. చూడండి ఎర్రర్ వచ్చింది. సి ఈక్వల్ టు ఏ అండర్ స్క్వేర్ ప్లస్ ఏ అండర్ స్క్వేర్ ప్లస్ ఏ. ఇప్పుడు నేను ప్రింట్ సి ఇస్తున్నాను నేను. ప్రింట్ సి ఇస్తున్నాను నేను. అంటే నాకు ఏ అండర్ స్కోర్లో ఏ వాల్యూ స్టోర్ అయింది? 10 స్టోర్ అయింది. అలానే ఒక ఏలోకి ఎంత స్టోర్ అయిందంటే 20 స్టోర్ అయింది. సో ఇప్పుడు సి ఎంత రావాలి మనకు? 10 ప్లస్ 20 30 వచ్చింది. చూసారా? అదే ఇప్పుడు ప్రింట్ క్లియర్ గా చూడండి. ప్రింట్ ఏ అండర్ స్క్వేర్ ప్లస్ బి ఎంటర్ -10 అనేది వచ్చింది. ఇక్కడ అండర్ స్క్వేర్ ఇవ్వలేదు నేను, ఇక్కడ మైనస్ ఇచ్చాను. సో చూడండి, మళ్ళీ చూడండి. ప్రింట్ ఏ అండర్ స్క్వేర్ ప్లస్ బి 40 వచ్చింది. ఏ అండర్ స్క్వేర్ అంటే 10, బి ఈక్వల్ టు 30. సో అక్కడ ఎంత ప్రింట్ అయింది మనకు? 40 అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ గమనించింది ఏంటంటే ఏ సపరేటు, ఏ అండర్ స్క్వేర్ సపరేటు, ఏ సపరేటు, ఏ అండర్ స్క్వేర్ సపరేటు. ఓకేనా? లేదా ఇంకో విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. అండర్ స్క్వేర్ ఏ అని కూడా ఇచ్చుకోవచ్చు. అండర్ స్క్వేర్ ఏ అని కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి, అదే -a ఈక్వల్ టు 20 అని ఇచ్చాను అనుకో నేను. సింటాక్స్ ఎర్రర్ కెన్ నాట్ అసైన్ టు ఆపరేటర్ అంటే ఫస్ట్ నువ్వు
ఆపరేటర్‌ని అసైన్ చేయకూడదు. వేరియబుల్‌కి ముందు నువ్వు ఆపరేటర్‌ని అసైన్ చేయకూడదు. నువ్వు ఖచ్చితంగా అండర్ స్కోర్ కానీ, ఏదన్నా లెటర్‌ని కానీ మాత్రం యూజ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. ఇక్కడ మనం చూసినట్లయితే ద ఫస్ట్ క్యారెక్టర్ ద వేరియబుల్ మస్ట్ బి ఎన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది వేరియబుల్ అన్నా ఉండాలి. అంటే ఆల్ఫాబెట్ అన్నా ఉండాలి. అండర్ స్కోర్ అన్నా ఉండాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నెక్స్ట్ all the characters except the first character may be an alphabet of lowercase a to z, uppercase a to z, underscore or digit 0 to 9. చూడండి, ఎక్సెప్ట్ ఫస్ట్ క్యారెక్టర్ కాకుండా అంటే రిమైనింగ్ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు. అది ఆల్ఫాబెట్ అయినా కావచ్చు, లోయర్ కేస్ అయినా కావచ్చు, అప్పర్ కేస్ అయినా కావచ్చు, అండర్ స్కోర్ అయినా కావచ్చు, లేదా డిజిట్ అయినా కావచ్చు. సో ఇప్పుడు చూడండి, ఏ మైనస్ ఈక్వల్ టు 20 ఇచ్చాను నేను. ఏ మైనస్ ఈక్వల్ టు 20 ఇచ్చాను నేను. ట్రేస్ బ్యాక్ ఎర్రర్ వచ్చింది చూసారా? ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఖచ్చితంగా మనము రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వేరియబుల్ ఇచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడు, వాడు ఇచ్చినట్టుగా ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ అయి ఉండొచ్చు. తర్వాత నువ్వు డిజిట్ కూడా తీసుకోవచ్చు అన్నాడు. డిజిట్ గా తీసుకోవచ్చు అన్నాడు, అప్పర్ కేస్ అని తీసుకోవచ్చు అన్నాడు, లోయర్ కేస్ అని తీసుకోవచ్చు అన్నాడు. సో ఇప్పుడు నేను స్మాల్ ఏ ఇచ్చాను. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాను నేను. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 30 ఇచ్చాను నేను. స్మాల్ ఏ ఈక్వల్ టు 25 ఇచ్చాను నేను. అయితే మూడిట్లో స్టోర్ అయింది. కానీ మనం చూసేదానికి ఇక క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఒకేలాగా ఉంటుందా లేదా మనకు? ఒకటే కదా మనకు. స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఒకటే కదా! కానీ ఇక్కడ క్యాపిటల్ ఏ వేరు, స్మాల్ ఏ వేరు. ప్రోగ్రామ్ పరంగా తీసుకుంటే, వేరియబుల్స్ పరంగా తీసుకుంటే క్యాపిటల్ ఏ వేరు, స్మాల్ ఏ వేరు. దానికి కోడింగ్ కూడా ఉంటుంది. పైథాన్ ఇన్‌బిల్ట్‌గా దానికి కోడింగ్ కూడా ఉంటుంది. ఆస్కీ కోడ్ అనేది ఆటోమేటిక్‌గా అసైన్ అయిపోతుంది. సో నీకు నెక్స్ట్ క్లాస్‌లో చూపిస్తాను ఆస్కీ కోడ్ ఎలా అనేసి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ప్రింట్ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ప్లస్ స్మాల్ ఏ ఇచ్చాను నేను. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ ఎంత మనకు? 20. అలానే ఓన్లీ స్మాల్ ఏ ఎంత మనకు? 25. ఇప్పుడు మనకు 20 ప్లస్ 25 ఈక్వల్ టు 45 అనేది ప్రింట్ అయింది. అలానే A1 ఈక్వల్ టు 20, A2 ఈక్వల్ టు 30, ప్రింట్ A1 ప్లస్ A2. సో మనకు A1 ప్లస్ A2 ఈక్వల్ టు 20 ప్లస్ 30 ఈక్వల్ టు 50 అని ప్రింట్ అయిందా లేదా? సో ఫస్ట్ లెటర్ అనేది ఆల్ఫాబెట్ అయి ఉండాలి. ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్ అనాలి. తర్వాత అప్పర్ కేస్ కానీ, లోయర్ కేస్ కానీ, డిజిట్ కానీ తీసుకోవచ్చు అనేసి, అలానే అండర్ స్కోర్ కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ సెకండ్ రూల్. నెక్స్ట్, ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ వైట్ స్పేస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. మనం ఆల్రెడీ చూసాం. వైట్ స్పేస్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఉండకూడదని తెలుసు మనకు. ఐడియల్లీ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనకు ఖచ్చితంగా ఫస్ట్ క్యారెక్టర్ ఏమన్నా మనకు ఆల్ఫాబెట్ మాత్రమే ఉండాలండి. అదే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మనం టైప్ చేసేటప్పుడు ఫస్ట్ స్పేస్ నొక్కేసాం అనుకోండి, ఏ ఈక్వల్ టు
1 అని ఇచ్చాననుకోండి. ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. సింటాక్స్ ఎర్రర్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇండెంట్. చూడండి ఎక్కడ ఎర్రర్ కూడా మనకు క్లియర్ కట్‌గా చూపిస్తుంది రెడ్ కలర్‌లో. చూసారా? అదే ఏ స్పేస్ ఈక్వల్ టు 1 తీసుకొని చూసారా? నాకు ఇప్పుడు ప్రింట్, ప్రింట్ బాగా కేర్‌ఫుల్‌గా చూడండి. ఏ ప్రింట్ ఏ ఇచ్చాను నేను. తర్వాత స్పేస్ కూడా క్లియర్‌గా చూడండి ఇక్కడ. ప్రింట్ ఏ ఇక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఇస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. గ్యాప్ చూడండి. స్పేస్ ఇయ్యకపోతే ఎలా ఉంటుందో. సో, స్పేస్ ఇవ్వలేదు నేను. ఎంటర్ నొక్కుతున్నాను నేను. చూసారా? అదే ప్రింట్ ఎంటర్ నొక్కుతున్నాను. తీసుకొని చూసారా? సో, మనం ఐడెంటిఫై మస్ట్ నాట్ కంటైన్ ఎనీ వైట్ స్పేస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేది నేమ్ మస్ట్ నాట్ కంటైన్ వైట్ స్పేస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేసి క్లియర్ కట్‌గా ఇచ్చాడు. ఓకేనా? అలానే నెక్స్ట్ రూల్. ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ నాట్ బి సిమిలర్ టు ఎనీ కీవర్డ్ డిఫైన్డ్ ఇన్ ది లాంగ్వేజ్. డిఫైన్ ఇన్ ది లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ అని చూసారా? ఈ ప్రింట్ అనేది ఆల్రెడీ కీవర్డ్. సిస్టమ్ మాత్రం తెలుసది. ఎందుకంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు, పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేటప్పుడు కొన్ని స్టాండర్డ్ కీవర్డ్స్‌ని తీసుకుంటారు. ఇది దీనికి మాత్రమే యూజ్ అవ్వాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? ఇక్కడ ప్రింట్ అనివ్వగానే ఎందుకు మనము ఏదైతే రావాలనుకుంటున్నామో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే అదొక కీవర్డ్. దానికొక ఫంక్షన్ అనేది ఇచ్చేసుంటాడు. యొక్క సాఫ్ట్‌వేర్‌ని రెడీ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ అనేది ఇచ్చేసుంటాడు. ఇప్పుడు నేను పొరపాటు నేను సాయి ఈక్వల్ టు 20, వినయ్ ఈక్వల్ టు 30 ఇచ్చాను. ఇప్పుడు నాకు ప్రింట్ సాయి ప్లస్ వినయ్ ఎంటర్ కొడుతున్నాను నాకు. ఎందుకంటే ఈ సాయి అనే సాయి అనే వేరియబుల్‌లోకి 20 అనేది స్టోర్ అయింది. వినయ్ అనే వర్డ్‌లోకి 30 అనేది స్టోర్ అయింది. సో, నాకు సాయి ప్లస్ వినయ్ గానే 50 అనేది వచ్చింది నాకు. అదే ఇప్పుడు నేను ఈ సాయి ప్లేస్‌లో నేనేమనుకున్నా అంటే, ఒరేయ్! ప్రింట్ అని తీసుకోవచ్చు కదా మనము. ప్రింట్ ఈక్వల్ టు 1, ప్రింట్ ఈక్వల్ టు ప్రింట్ 2 ఈక్వల్ టు 2, ప్రింట్ ఆఫ్ ప్రింట్ ప్లస్ ప్రింట్ 2 ఎంటర్ చేస్తున్నాను నేను. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇక్కడ కూడా నీకు ఇదొక వేరియబుల్‌గా తీసుకోవాలి కదా! కలర్ చూడండి మనం తీసుకున్న వేరియబుల్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్‌లో వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి. ఎందుకు మనకు పర్పుల్ కలర్‌లో వచ్చాయి? అంటే అది ఒక కీవర్డ్. ఆ పైథాన్ అనే సాఫ్ట్‌వేర్‌ని రెడీ చేసేటప్పుడు అది కీవర్డ్ కింద కన్సిడర్ చేసుకొని తీసుకొనుంటారు. దానికొక ఫంక్షన్ ఉంటుంది. అప్పుడు మాత్రం ఆ ఫంక్షన్ మనకు వర్క్ చేసేటప్పుడే మాత్రమే ఆ కీవర్డ్‌ని యూజ్ చేసుకోవాలి మనం. సో, వేరియబుల్స్‌కి కీవర్డ్ నేమ్స్ పైథాన్ కీవర్డ్ నేమ్స్ ఇవ్వకూడదు. ఆ కీవర్డ్స్ ఏందనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. ఐడెంటిఫైయర్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ అండ్ మై నేమ్ ఈస్ నాట్ సేమ్. ఇక్కడ ఈ స్మాల్ లెటర్స్‌లో ఉండాలనుకోండి. ఇవి స్మాల్ లెటర్స్‌లో ఉండాలి. ఓకేనా? ఇది 2 ఒకటే కాదు ఇవి. 2 ఒకటే కాదు. ఓకేనా? అది ఏందో చూద్దాం ఇప్పుడు. ఆల్రెడీ మనం ఇందాక చూసాము. ఏ ఈక్వల్ టు 20, స్మాల్ ఏ ఈక్వల్ టు 30. ఈ 2 ఏలు ఒకటే గదా! క్యాపిటల్ ఏ అన్నా, స్మాల్ ఏ అన్నా ఏనే గదా సౌండు. కానీ ఇక్కడ వేరియబుల్స్ పరంగా తీసుకుంటే బోత్ ఆర్ డిఫరెంట్. సో, ఇది ఒక ఇన్‌స్ట్రక్షన్. ఓకేనా?
సో, ఈ క్లాస్‌లో మనం వేరియబుల్స్ ఎలా తీసుకోవాలి? వేరియబుల్స్ తీసుకుంటే ఎటువంటి కండిషన్స్‌ని ఫాలో అవ్వాలి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకేనా? అవి తెలుసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాపిటల్ ఇస్తున్నాను. మై స్పేస్ నేమ్ ఈక్వల్ టు 20 తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? స్పేస్ అనేది ఉండకూడదు ఇక్కడ. ఓకేనా? అలానే మై నేమ్ అన్ని క్యాపిటల్ తీసుకున్నాను. ఈక్వల్ టు 20 క్యాపిటల్ ఎం మై క్యాపిటల్ ఎన్ నేమ్ మైలో ఎం క్యాపిటల్ నేమ్‌లో ఎన్ క్యాపిటల్ ఈక్వల్ టు 25 స్మాల్ ఎం మైలో అన్ని స్మాల్ నేమ్‌లో క్యాపిటల్ ఎన్ పెడుతున్నాను. నేమ్ ఈక్వల్ టు 30 అదేంటది? సో, ఇందాక చెప్పుకున్న కండిషన్ కూడా ఇదే. క్యాపిటల్, స్మాల్ 2 వేరు. దట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అంటాం. ఓకేనా? అలానే ఇందాక ఫస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే స్ట్రింగ్ అన్నాం. ఏంటి స్ట్రింగ్ అంటే ఏంటి? ప్రింట్ డబుల్ కొటేషన్‌లో ఏపీఎస్ఎస్‌డిసి డబుల్ కొటేషన్ క్లోజ్ ఎంటర్ చేసాం. డబుల్ కొటేషన్ క్లోజ్ ఎంటర్ చేసాం. ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది మనకు. ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లాస్ట్ టైప్ ఎర్రర్ ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఏ కాలబుల్. ఇక్కడ గమనించండి. సేమ్ మాత్రం మనం ఒకటే ఇచ్చాం ఇక్కడ. సేమ్ ఇదే లైన్ కాపీ చేసుకొని చూడండి. ఇదే లైన్ కాపీ చేసుకొని ఇక్కడ ఇస్తున్నాను నేను. ఇది సేమ్ ఐడియల్ ఇంకో ఐడియల్‌ని ఓపెన్ చేశాను నేను. ఎంటర్ నొక్కాను. ఏపీఎస్ఎస్‌డిసి అని వచ్చింది. ప్రింట్ అయిందా లేదా? ఇక్కడ మాత్రం ఎందుకు ప్రింట్ అవ్వలేదు? చూడండి టైప్ ఎర్రర్ ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఏ కాలబుల్. ఇంట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ కాలబుల్ అంటే మనం ఇక్కడ వేరియబుల్‌లో కొన్ని వాల్యూస్ స్టోర్ చేసాం. ఈ వాల్యూస్‌ని మనకు ఇంటిజర్ వాల్యూస్ అని కూడా అంటారు. కానీ ఇంటిజర్ వాల్యూస్ అనేది మనం డేటా టైప్స్ చెప్పుకుంటాం. సో, వాటిని కాల్ చేయకుండా డైరెక్ట్‌గా వేరే దానికి కాల్ చేస్తున్నాం. ఒకసారి అలా చూడండి. రీసెంట్‌గా అవి ఎక్కువ ఓపెన్ చేస్తున్నా. సో, అందుకని మీరు వాటిని కూడా కాల్ చేసుకోండి అని వచ్చింది. అదే నేను ప్రింట్ మై నేమ్ ఇచ్చాను నేను. ఫస్ట్‌దే ఇచ్చాను నేను. ఎంటర్ నొక్కుతున్నాను. ప్రింట్ మై నేమ్ ఇచ్చాను. చూడండి. ఇక్కడ ఎర్రర్ వచ్చింది మళ్ళీ. అదే ప్రింట్ మై క్యాపిటల్ ఎన్ ఏఎంఈ అంటే ఆల్రెడీ ఈ వేరియబుల్‌ని ఇచ్చిన నేను. ఎర్రర్ వచ్చింది. సో, ఇలా ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి మనకు ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ కాల్ అని వస్తుంది మనకు. సో, అలా రాకుండా మనం డైరెక్ట్‌గా రాకుండా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఫైల్, న్యూ ఇట్లా వస్తుంది. నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ మొత్తం నువ్వు కాపీ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను దీంట్లోకి చేసుకోవాలనుకున్నాను నేను. నెక్స్ట్ ప్రింట్ అన్ని క్యాప్స్ అనుకోండి. మై నేమ్ జెన్ సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ చేసి తర్వాత రన్ చేసుకోండి. సో, నేను ఏదో ఒక ఫోల్డర్‌లో సేవ్ చేశాననుకోండి. ఏదో ఒక ఫోల్డర్‌లో సేవ్ చేశాననుకోండి.
పైథాన్ ప్రోగ్రామ్స్‌లో వేరియబుల్స్ కోసం నేను ఇచ్చాను కొన్ని. ఈ నేమ్ V1 అని ఇచ్చాను. సో, నేను రన్ చేస్తున్నాను నేను. రన్ చేయాలంటే మనకిక్కడ రన్ అని చూసారా? దాని మీద నొక్కొచ్చు లేదా F5 డైరెక్ట్ మీద క్లిక్ చేయొచ్చు. F5 అనే షార్ట్‌కట్ కీని డైరెక్ట్‌గా క్లిక్ చేయొచ్చు. సో, నేను F5 ప్రెస్ చేస్తున్నాను. చూసారా నాకు ఇక్కడ ప్రింట్ అయింది. 20 అనేది ప్రింట్ అయింది చూసారా? ఏ ప్రోగ్రామ్ కాను? ఈ V1 ప్రోగ్రామ్‌కి ఇక్కడ నాకు మై నేమ్‌లో 20 వాల్యూ అని ప్రింట్ అయింది. అదే నేను దీని వెంటనే నేను ప్రింట్ ఈ డబుల్ కొటేషన్ APSSDC దీన్ని మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత రన్ చేయాలండి. F5 షార్ట్‌కట్ కీ రన్ చేశాను నేను. సో, నాకు 20 ప్రింట్ అయింది. APSDC ప్రింట్ అయింది. సో, మనకిక్కడ ఎర్రర్స్ ఇక్కడ ఎందుకొచ్చా సేమ్ కొన్ని అక్కడ మనం ఇచ్చాము. అక్కడ ఎందుకు రాలేదంటే ఇక్కడ మనకు డైరెక్ట్‌గా మనము ఇలా చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అలాగా మనం ఫైల్‌లోకెళ్ళి న్యూ ఫైల్ ఓపెన్ చేసి అలా సేవ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్‌గా నువ్వు చాలా టైప్ చేసావు. దానికి అర్థం కాదు. సిస్టమ్ అర్థం చేసుకొని చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, అందుకనేసి నీకు ఇక్కడ చూడండి మనకి ఇంట్ ఆబ్జెక్ట్ నాట్ కాలబుల్, ఇంట్ ఆబ్జెక్ట్ నాట్ కాలబుల్, ఇంట్ ఆబ్జెక్ట్ నాట్ కాలబుల్ ఇలా వస్తూనే ఉంది నాకు. సో, ఈ ప్రాబ్లమ్ ఇలా చేస్తే మనకు సాల్వ్ అయింది చూసారా? సో, ప్రతి ప్రోగ్రామ్‌ని మనం ఇలా చేసుకొని, సేవ్ చేసుకొని, తర్వాత రన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడ ఏ ఎర్రర్ వస్తుందనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? నెక్స్టు చూడండి. రిమైనింగ్ అన్నీ క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు నేను ప్రింట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి. టైప్ స్మాల్ లెటర్స్‌లో ఇవ్వాలి. టైప్ ఓపెన్ బ్రేస్ క్యాపిటల్ APSSDC క్లోజ్ బ్రేస్ సేవ్ చేస్తున్నాను. F5 క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేమ్ ఎర్రర్ ఇచ్చింది. నేమ్ ఎర్రర్ APSSDC నాట్ డిఫైన్డ్. నువ్వు డిఫైన్ చేయలేదు అంటుంది. నువ్వు డిఫైన్ చేయలేదు అంటుంది. అదే నువ్విక్కడ ఈ APSSDC ప్లేస్‌లో ఈ మై నేమ్‌లో ఏదో ఒకటి ఇచ్చామనుకోండి. మై నేమ్‌లో ఏదో ఒక వేరియబుల్‌ని ఇచ్చాము. సేవ్ చేస్తున్నాను. F5 ప్రెస్ చేస్తున్నాను నేను. F5 ఎందుకు ఎర్రర్ రాలేదు? అంటే నువ్వు డిఫైన్ చేస్తున్నావు అనేసి అక్కడ. నువ్వు డిఫైన్ చేస్తున్నావు అనేసి. అలానే చూడండి. ఇది డబుల్ కొటేషన్‌లో ఇస్తున్నాను నేను. ఇది డబుల్ కొటేషన్‌లో ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. F5 ప్రెస్ చేస్తున్నాను నేను. డబుల్ కొటేషన్ ఇస్తున్నాను. F5 ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు కూడా ఎర్రర్ రాలేదు. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. F5 ప్రెస్ చేశాను. F5 ప్రెస్ చేశాను. ఏం ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అదే టైప్ ఇక్కడ డైరెక్ట్‌గా ఇస్తున్నాను. ఈ ప్రోగ్రామ్‌లోనే ఇస్తున్నాను నేను. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేసాం కదా! అక్కడే ఇస్తున్నాను. టైప్ ఓపెన్ బ్రేస్ డబుల్ కొటేషన్ APSSDC డబుల్ కొటేషన్ క్లోజ్ ఎంటర్ చేస్తున్నాను. ఏమనొచ్చింది? STR అంటే స్ట్రింగ్ అనేసి. STR అంటే స్ట్రింగ్ అనేసి. అదే A = 20 అని ఇచ్చాను నేను. A = 20 అని ఇచ్చాను. అదే టైప్ A ఎంటర్ ఇంట్ అని వచ్చింది చూసారా? ఇంట్ అంటే ఇక్కడ ఏ వేరియబుల్ అనేది ఇంటిజర్ సంబంధించింది. ఇంటిజర్ డేటా టైప్ సంబంధించింది అని అర్థం. డేటా టైప్స్ వచ్చినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎందుకు చెప్పానంటే డబుల్ కొటేషన్‌లు ఇస్తే ఏంది? డబుల్ కొటేషన్‌లు ఇవ్వకపోతే ఏంది? డబుల్ కొటేషన్‌లు ఇస్తే స్ట్రింగ్‌గా కన్సిడర్ చేసుకుంటే డబుల్ కొటేషన్‌లు ఇవ్వకపోతే
నువ్వు అదేనా వేరియబుల్‌ని అసైన్ చేస్తున్నాయేమో, ఆ వేరియబుల్‌కి ఏదన్నా వాల్యూని స్టోర్ చేసుకొని చూసుకుంటుంది. అలానే ఆ వేరియబులు నువ్వు రూల్స్‌ని ఫాలో అవుతూ ఇస్తే నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. రూల్స్ ఫాలో అవ్వకపోతే అది ఎర్రర్ అని చూపిస్తుంది. సో, ఈ క్లాస్‌లో మనం వేరియబుల్స్‌ని ఎలా తీసుకోవాలి, ఎలా ఎటువంటి కండిషన్స్ ఉంటాయి చూసాం. ఓకేనా? ఓకే. థాంక్ యూ అండి. బాయ్.